దాచి ఉంచుతుందో, మనం నమ్ముకున్న మన తండ్రి అయిన దేవుడు కూడా మన కోసం ఆ రీతిగానే దీవెనలు దాచిపెట్టి ఉంచుతాడంట. ఒక గొప్ప ఘనతని దాచిపెట్టి ఉంచుతాడంట, మేలుని దాచిపెట్టి ఉంచుతాడంట. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరి కోసమైనా మేలుని దాచిపెట్టి ఉంచాడా? ఎవరి కోసమైనా మేలుని దాచిపెట్టి ఉంచాడా? అది ఆయన వారికి ఎప్పుడు అనుగ్రహించాడు? దాచిపెట్టి ఉంచాడంట. చాలా మంది కొరకు దేవుడు ఘనతని, గౌరవాన్ని, మేలుని దాచి ఉంచాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో వారిలో ఒక వ్యక్తిని మనకి పరిచయం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బిన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బిన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన పాదములకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస కూడికకు కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంతవరకు మీరు పాటల్లో తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి ప్రభువా మేము వెళ్ళబోచుండగా ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉండండి ప్రభువా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రభువా బోధించడానికి నేను నిలబడి ఉన్నాను ప్రభువా. నా జ్ఞానము, శక్తి ప్రభువా నాకు చాలదు ప్రభువా. నీ జ్ఞానంతో నన్ను నింపండి అయ్యా. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఎలా బోధించాలో మంచి తెలివిని, జ్ఞానమును, వివేకమును నాకు దయచే ప్రభువా. వినుచున్న బిడ్డలకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సాక్షిని మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టకుండా ప్రభువా వారి జీవితాల్లో అనుసరించి నడుచుకునే కృపను, ధన్యతను సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయంతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఎవరంటే సౌలు. ఎవరండి? సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. అయితే ఈ సౌలుకి దేవుడు ఏం దాచి ఉంచాడు? దేవుడు ఏ మేలుని సౌలు కొరకు దాచి ఉంచాడో తెలుసా? గొప్ప ఒక ధన్యతని సౌలు కొరకు దేవుడు దాచి ఉంచాడంట. ఆయన యొక్క గోత్రము స్వల్పమైన గోత్రము అయినప్పటికీ ఆయన కొరకు దేవుడు ఒక గొప్ప ఘనతని దాచి ఉంచాడు. అయితే ఆ ఘనతని ఎవరి ద్వారా దేవుడు సౌలుకి అనుగ్రహించాడో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. అయితే ఈ సౌలు ఎవరంట? కీషు కుమారుడు. కీషు ఎవరండి? భాగ్యవంతుడంట. ఎవరండి? భాగ్యవంతుడు. తండ్రి భాగ్యవంతుడైతే కుమారుడు ఏమవుతాడు? భాగ్యవంతుడు అవుతాడా లేదా? అవునా కాదండి? తండ్రి భాగ్యవంతుడైతే కుమారుడు కూడా భాగ్యవంతుడవుతాడు. ఇప్పుడు ఈ లోకంలో మనం చూసినట్లయితే తండ్రి ధనవంతుడైతే కుమారుడు ఏమవుతాడు? ధనవంతుడవుతాడు. పలానా తండ్రి ధనవంతుడు అంటారా? లేకపోతే పలానా కుటుంబము ధనవంతమైన కుటుంబం అంటారా? పలానా కుటుంబము ధనము కలిగిన కుటుంబము, వాళ్ళు ధనవంతులు అంటారు. అయితే ఈ కీషు కూడా ఎవరు? భాగ్యవంతుడు. అయితే ఈ కీషు కుమారుడైన సౌలు కూడా భాగ్యవంతుడు. అయితే ఈ రాత్రికాల సమయంలో సౌలు సాదృశ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సౌలు కొరకు దేవుడు ఒక గొప్ప ఘనతని దాచి ఉంచాడంట బైబిల్ గ్రంథంలో. అయితే దానిని చేరుకోవడానికి సౌలుకి చాలా సమయం పట్టింది. దాన్ని చేరుకోవడానికి దేవుడు ఆయనకు ఒక తగిన కాలాన్ని సిద్ధపరిచి ఉంచాడంట. ఆ కాలము వచ్చే వరకు కూడా దేవుడు సౌలుని పరీక్షించాడంట. ఒక మార్గాల ద్వారా ఆయన పరీక్షించాడు. ఆయన యొక్క ప్రవక్తని పరీక్షించాడు. ఆయన యొక్క మాట తీరుని పరీక్షించాడు. తన తండ్రి పట్ల, తన యొక్క కుటుంబం పట్ల, తన యొక్క తోటి పనివారి పట్ల ఆయన ఏ రీతిగా ప్రవర్తించాడో కూడా దేవుడు అన్ని విషయాల్లో సౌలుని పరీక్షించి
తద్వారా దేవుడు దాచి ఉంచిన మేలుని సౌలుకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి